సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. కాస్త సంపన్నుల ఇంటికి ఎవరో కాస్త రిలేటివ్‌గా తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్ళి, మీదేముందండి మీరంతా మహారాజా యోగం అన్నీ ఉన్నాయి మీకు కంఫర్ట్స్. మేమంటే తక్కువగా డబ్బులు ఉన్నవాళ్ళం ఇబ్బందులు పడుతూ ఉంటాం అనేసి అంటుంటారు కదా. కానీ ఎంత వాడికైనా ఎంత డబ్బులున్నా ఏమున్నా ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీకృష్ణదేవరాయల ఇంటికి ఒకసారి అతని ఫ్రెండ్ వచ్చాట. అతను వచ్చి, నువ్వు మహారాజువి, నీదేముంది, పంచపక్ష పరమాన్నాలు తింటావు, నీకు అన్ని కంఫర్ట్లు, గుర్రాలు, రథాలు అన్నీ నీకు ఉంటాయి, నాదేముంది పాపం పేద బతుకు అన్నట్ట. అలాగా అవుతే సరేలే మాట్లాడుకుందాంరా, నాతో పాటు భోజనం చేయరా అని తీసుకెళ్ళి డైనింగ్ హాల్లో భోజనం చేస్తుంటే కూర్చుంటే నెయ్యి అది వడ్డిస్తారని చూస్తుంటే సడన్గా వచ్చి వంటవాడు వచ్చి చేతిలో ఈయన నువ్వులు వేసేట శ్రీకృష్ణదేవరాయలకి. శ్రీకృష్ణదేవరాయలు ఆ చేత్తో ఇలా పిండి కష్టపడి ఆ నువ్వుల నూనె అన్నంలో వేసుకున్నట్ట. చెప్పట, నాకు నూనె ఉండదు ఇక్కడ ఈ వంటశాలలో, నా నూనె నేనే ఉత్పత్తి చేసుకోవాలి చేత్తో అనేసి. ఓహో అంత కష్టపడుతున్నావా అన్నట్ట. అంత కష్టపడడం కాదు, ఇంకా చూడు పైన చూడన్నట్ట. పైన చూస్తే సన్నటి దారాలు అండ్ తాడుతో కత్తులు వేలాడుతున్నాయట. అంటే శ్రీకృష్ణదేవరాయలు చెప్పట, నేను మహారాజునే, పంచపక్ష పరమాన్నాలు తింటున్నప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి, నా రాజ్యాన్ని నేను కాపాడుకోవాలంటే ఈ సన్నటి దారం ఏ క్షణానైనా తెగొచ్చు, నా మీద పడవచ్చు, నా బుర్ర తెగిపోవచ్చు. అటువంటి నేను ఎంత తింటున్నా, ఎంత కంఫర్ట్స్ ఎంజాయ్ చేస్తున్నా నా బాధలు నాకు ఉంటాయి. అందుకని ఎంత వాడికైనా ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి.